గొర్రెల మేకల పెంపకదారులకు సంబంధించి అనేక మంది నాయకులు అనేక సంఘాలు ఉన్నాయి. మీరే అన్నారు ఒక 28 సంఘాలు ఉన్నాయని. వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఏంది, వాళ్ళు ఈ పనులు చేస్తే గొర్రెల మేకల పెంపకదారులకు సంబంధించి అనేక మంది లబ్ధి పొందుతారు. ముఖ్యంగా వీటిపైన వాళ్ళు కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అనే ప్రశ్న ఉంటుంది కదా, అది దేని మీద కొట్లాడాలి ముఖ్యంగా వాళ్ళు? ప్రాథమికంగా ఏంటంటే గొర్రెల మేకల కాపర్ల కొట్లాడుతున్న వాళ్ళు కమ్యూనిటీ స్థాయిలో కానీ ఏ స్థాయిలో ఉన్న కానీ ముందు నేనేమంటానంటే నేను అబ్జర్వ్ చేసిన అంశము ఏంటంటే ముందు వీళ్ళు విషయం మీద పరిజ్ఞానం పెంచుకోవాలి. ఓకే, ఎందుకు ఈ విషయం నేను చెప్పాల్సి వస్తుందనంటే చాలామంది కమ్యూనిటీ లీడర్లకి అసలు ఇవి ఏం చేస్తాయి, ఎట్లా పెంచాలనే మీద ప్రాథమిక అవగాహన లేదు. ఓకే, నేను గతంలో మన మహబూబ్నగర్ జిల్లా యూనియన్ అదేవిధంగా అతను తర్వాత స్టేట్ ఫెడరేషన్ చైర్మన్ అయినప్పుడు సాధారణంగా కనుక్కుంటే ఏంటి అంటే అతను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్. ఓకే, అంటే నాకు అప్పటి నుంచి మిగతా వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని కొంత చదవడం మొదలుపెట్టాను నేను అసలు ఏంటి అని. అంటే చాలా వరకు మామూలుగా కోఆపరేటివ్లో నాయకత్వం కానీ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా కూడా నాన్ స్టేక్ హోల్డర్స్ అంటాము. దురదృష్టవశాత్తు వీళ్ళకి గొర్రెల గురించి ఏం తెలియదు. ఓకే, కాబట్టి వీళ్ళు గొర్రెల గురించి ఏం మాట్లాడలేరు. మాట్లాడితే ఏమంటారు, ఒక స్కీమ్ కావాలి అంటారు. ఎందుకంటే స్కీమ్లో డబ్బులు ఉంటాయి. గొర్రెల అభివృద్ధి కోసము అంటే ప్రాథమిక అవగాహన లేకపోవడంలో వచ్చిన సమస్య అది. రెండోది సంఘాల గురించి మాట్లాడినప్పుడు సంఘాలందరూ బ్రహ్మాండంగా ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నాం, ఎవరిని తక్కువ చేయడానికి లేదు. అయితే నిజంగా కాపర్లకు ఏం కావాలి ఆ విషయాలు మాట్లాడాలి మనం. అయితే ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫెడరేషన్ ఏదైతుందో ఇంతకుముందు అది ఒక కార్పొరేషన్ కంపెనీ, దాన్ని ఒక డైరెక్టర్ పోరాటం చేసి దాన్ని ఫెడరేషన్గా చేసిండు. ఈ విషయం ద్వారా కొంతమంది వెళ్ళి దీన్ని మళ్ళీ కంపెనీ చేయాలని అడుగుతున్నారు. వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఉన్నది అది. తర్వాత మన సంఘాలు ఉండే నాయకులకు నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిసారి కూడా మనం బడ్జెట్లో గొర్రెల కాపర్లకి ఈ కార్యక్రమానికి నిధులు కేటాయించాలని అడుగుతాం. మంచి ఆలోచన. దాన్ని ఎప్పుడు చేయాలి మనము? జూలైలో, ఆగస్టులో, సెప్టెంబర్లో చేయాలి. ఎందుకంటే బడ్జెట్కి సంబంధించిన ప్రాథమిక పనులన్నీ కూడా సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. మనం మార్చి 27కి వెళ్ళి మినిస్టర్ గారికి లెటర్ ఇస్తే ఉపయోగం లేదు. మూడవ అంశం ఏంటంటే గొర్రెల కాపర్లకి మనం ఉదాహరణకి వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే ఒక ఏరియాలో ఒక ప్రాజెక్ట్ వస్తే అక్కడ వ్యవసాయ స్వరూపం అంతా మారిపోతుంది. ఉదాహరణకి కలవకుర్తి తీసుకోండి, పాలమూరు రంగారెడ్డి తీసుకోండి, కొన్ని ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా కానీ. ఇప్పుడు మన గొర్రెల మేకల కాపర్ల దాంట్లో మనం వేటి మీద పోరాటం చేయాలి, వేటి కోసం పనిచేయాలంటే వీటి ఉత్పాదకత ఎట్లా పెంచాలి అంటే ఉదాహరణకి ఏంది, మార్కెటింగ్ మంచి సౌకర్యం కల్పించి ప్లెయిన్గా రైతులకు అకౌంట్లకు డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఎవరిని అడిగేయాల్సిన అవసరం లేకుండా ఎక్కువ మంది వృత్తిని చేపడతారు. అంటే ఎలా ఉంటుంది, ఉదాహరణకి అదే బీఫ్లో అనుకోండి, ఒక మధ్యవర్తి తీసుకుపోయి స్లాటర్ హౌస్కి అమ్మంగానే స్లాటర్ హౌస్ అయినా ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాడు. అక్కడ ఫిజికల్ డబ్బులు ట్రాన్సాక్షన్ ఉండదు. ఆడ గొర్రెల మేకల కాపర్లు ఇవ్వాలి కూడా సంతలలో పోయి కట్టుకోల చుట్టూ మిడిల్ మల్ల చుట్టూ మార్కెటింగ్ కోసం తిప్పలపడాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక మంచి మార్కెటింగ్ వ్యవస్థ ఇవాళ చూసుకుంటే మనకి గొప్ప అవకాశం ఉన్నది. మన దేశం నుంచి ప్రతి సంవత్సరం దాదాపుగా 400 కోట్ల గొర్రెల మేకల మాంసం ఎక్స్పోర్ట్ అవుతుంది. దాన్ని 1000-2000 కోట్లు 10,000 కోట్లు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం విపరీతంగా గొర్రెల మేకల కాపర్లని అంటే ఆ మార్కెటింగ్ కనుక లింక్ చేయగలిగితే ఎక్కువ మంది ఈ పనిలోకి వస్తారు. రెండవది ఏంది, ప్రాథమిక వసతులు అంటే షెల్టర్ అయితే ఏంది, తర్వాత మిగతావన్నీ కూడా వీటికి సమకూర్చాలి. మూడవది ఏంది, గొర్రెల కాపర్లు చాలా ప్రెజర్లో ఉన్నారు. ఎందుకు అంటే మేత దొరకకపోవడము, జాగ లేకపోవడము, నీళ్లు ఊర్లు తిరగడము, వలస పోవడం, వీటిలో చాలా ప్రెజర్లో ఉన్నారు. వాటికి సంబంధించి ఏం చేస్తాము అంటే మనం ఎన్ని చెప్పుకున్నా ఏం చేసినా ఒక 20 years తర్వాత ఖచ్చితంగా అందరూ ఇంటెన్సివ్ మెథడ్కే వెళ్ళాల్సిన అగత్యం ఉన్నది. ఎందుకు అని అంటే ఇప్పుడు మేత భూములు మొత్తం తగ్గిపోయినాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా సెమీ ఇంటెన్సివ్లనే ఉన్నారు. అంటే కొంత మేపుకొస్తారు, కొంత గడ్డేస్తారు. అంటే ఈ భూములకు డిమాండ్ పెరగడం వల్ల. అయితే గొర్రెల కాపర్లకి ముందు నుంచి కొంచెం సహకార సంఘాలను బలోపేతం చేస్తూ వాళ్ళని మోటివేట్ చేసి ఈ ఇంటెన్సివ్ సిస్టంలోకి ఎట్లా వస్తారు అంటే ఒక దశలో మనము అనుకోవద్దు కానీ ఒక 20 years తర్వాత పౌల్ట్రీ సెక్టర్ లాగా అయిపోయే అవకాశం ఉన్నది. అప్పుడు ఖచ్చితంగా ఈ యాక్టివిటీ కమర్షియల్ అవుతుంది. ఇప్పటికే కొంత ప్రయత్నాలు ఎంటర్ప్రైనర్స్ మొదలుపెట్టిండ్రు. అదేవిధంగా గొర్రెల కాపర్లు కూడా చిన్నగా ఇంటెన్సివ్ మెథడ్, వాళ్ళకి కాస్త 1 ఎకరా 2 ఎకరాల భూమి ఉంటుంది. ఇప్పుడు ఎట్లా కౌలుకి చాలామంది తీసుకున్నారు. నల్గొండలో పోతే 10 ఎకరాలు 20 ఎకరాల గొర్రెల కోసం కౌలు తీసుకుంటారు మేపనికే. అటువంటి పద్ధతి ఉన్నది. కాబట్టి చిన్నగా రైతులు ఎందుకనంటే దానివల్ల 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి మామూలుగా ఎక్స్టెన్సివ్ సిస్టంలో గొర్రె కానీ మేక కానీ మేయనికపోతే ఒక 8 కిలోమీటర్ రేడియస్ తిరుగుతుంది రోజు.
అది తిన్న తిండి మటన్గా కన్వర్ట్ చేయడం కంటే తిరగడానికి సరిపోతుంది. రెండవది రోగాల బారిన పడతాయి. గ్రేజింగ్ ట్రాక్లో రోగం ఉన్నది పోతే ఆ ట్రాక్లో ఇది పోతే దానికి ఆ రోగం వస్తుంది, కమ్యూనికబుల్ డిసీజెస్ కాబట్టి. ఇట్లా చాలా రకాల, అంటే ఆ నీళ్ళు తాగినా వస్తుంది, ఆ వాతావరణంలో పోయినా ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇంటెన్సివ్ మెథడ్ ముందు సెమీ ఇంటెన్సివ్తో మొదలుపెట్టి ఇంటెన్సివ్ మెథడ్లకి గొర్రెల కాపర్లందరూ పోవాలి. కన్జ్యూమర్ కొంచెం సమస్య అవుతుంది, 1000 ఉన్న మటన్ 2000 అయితే సమస్య ఉంటుంది, కానీ కన్జ్యూమర్ కూడా తీసుకోగలుగుతుంది. ఎందుకంటే క్వాలిటీ మీట్ వస్తున్నప్పుడు కన్జ్యూమర్కి సమస్య లేదు, మంచి నాణ్యమైన మీట్ ఇవ్వచ్చు, రోగాలు లేని పశువును గొర్రెలను కోయచ్చు మనము. కాబట్టి సెమీ ఇంటెన్సివ్ చిన్నగా మొదలుపెట్టి అక్కడ నుంచి ఇంటెన్సివ్ వైపు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. లేదనుకుంటే ఇంటెన్సివ్ వైలో ఏవైతే ఎంటర్ప్రీనర్స్ కొత్తగా వస్తుందో వాళ్ళందరూ కూడా స్టేట్ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము, అంటే ఈ పద్ధతి కరెక్ట్ కాదు, ఇదంతా పంటలు నాశనం అవుతున్నాయి. ఇప్పుడు మేకల మీద ఏ విధంగా అయితే ఇన్ఫార్మల్ నిషేధం ఉందో తెలంగాణ రాష్ట్రంలో, ఎక్కడెక్కడైతే హార్టికల్చర్ పెట్టిన దగ్గర మేకలు పెంచొద్దు అని ఊర్లలో కట్టుబాట్లు చేసినట్టు మా ఊర్లో గొర్రెలు పెంచొద్దు అనే కట్టుబాట్లు చేస్తారు కొన్ని రోజులకు. చేసినప్పుడు అప్పుడు కూడా విధిలేని పరిస్థితులలో ఒకటి గొర్రెల కాపర్ల వృత్తిని వదిలిపెట్టాలి, లేదా ఇంటెన్సివ్ అయిపోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మారిన పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకొని ఫీడింగ్ మెథడ్లో కూడా చాలా కొత్త టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. వాటిని ఉపయోగించుకుని గొర్రెల కాపర్లు చిన్న చిన్నగా ముందుకు వెళ్తే కనుక భవిష్యత్తులో ఈ కార్యక్రమం వీళ్ళ చేతిలో ఉండే అవకాశం ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే పెద్ద ఎత్తున గొర్రెల అంటే కొత్త ఎంటర్ప్రీనర్స్ అందరూ మిగతా కులాల నుంచి వస్తున్నారు.